ఇంట్లోకెళ్ళి అడుగు బయట పెట్టాలంటే భయం. తొవ్వ మీద ఆళ్ళే, కాలేజ్కి పోతుంటే ఆళ్ళే, కాలేజీలో ఆళ్ళే, దుక్నం కాడ ఆళ్ళే, హోటల్కి పోతే ఆళ్ళే, సినిమాకు పోయినా ఆళ్ళే ఎదురు పడుతున్నారు. అంతటా మోపైన్లు బడవేగాళ్ళు. ఇంతకు ఎవలాళ్ళు అంటారా? ఇంకేవలు ఆడవిళ్ళలను చిడాయించే గుంపు. ఇంతకు ముచ్చటేందంటే ఆళ్ళని మాత్రం అస్సలు ఇడిసొద్దు, అందరిని తీసుకొచ్చి లోపటేయాల్సిందే. సంగతి చూసేదాకా ఊకునేదే లేదని పోలీసులకు ఫిర్యాదైతున్నది. ఎవలంటే సెంటర్ ఆటల మంత్రి రక్షా కడిసే మేడం. పబ్లిక్ ను ఎవరో గోస పెడుతుంటే స్టేషన్ కు వచ్చిందేమో అనుకునేరు. కుద్దు మేడం బిడ్డనే షిడాయించిండ్రట ఎనమండుగురు బద్మాషిగాళ్ళు. నా బిడ్డనే ఏడిపించిన వాళ్ళ పని పట్టురని సీదా స్టేషన్ కొచ్చి కంప్లైంట్ చేసింది. మహారాష్ట్రలో ఇలా బిడ్డే దోస్తులతోటి ఓ జాతరకు పోతా అంటే సరే పో బిడ్డ అని సెక్యూరిటోళ్ళనిచ్చి పంపిందట. సెక్యూరిటోళ్ళ ముంగట్నే ఆడవిల్లలను ఫోటోలు తీసుడు అడ్డమైన ఒర్రు డొర్లుతా అంటే ఇంటికొచ్చి మమ్మీకి చెప్పింది. ఇదే తొలుత కాదు, మునుపు సుతా ఓ పారి ఇట్లనే వేసిరట బడవేగాళ్ళు. కాలేజీకి స్కూల్ కు పోయి ఆడవిళ్ళని సుతా ఏడిపిస్తురట. కానీ సెంటర్ మంత్రి బిడ్డ పరిస్థితే ఇట్లుంటే ఇక కడమ ఆడవిళ్ళల పరిస్థితి ఇంకెట్లున్నదో చూడుర్రి. దేశంలా గిసొంటి దినం బొచ్చడైతున్నాయి. గాని మీరు పెద్దోళ్ళు అయినందుకు టీవీలకు బ్రేకింగ్ వార్త అయింది మేడం. మీ బిడ్డ తెరువే కాదు, ఏ ఆడబిడ్డ తెరువు రాకుండా ఏం చేయాలనో గా పని చేస్తురా అంటే అమ్మాయిలంతా మీకు జేజేలు వలుకుతారు మేడం. గా పని చేసి పుణ్యం కట్టుకోర్రి జరా.